హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైలీ మినీ వ్లాగ్స్కి స్వాగతం. హోమ్ కిచెన్లోకి ఇవాళ మైసూర్ పాకం ప్రిపరేషన్ చూద్దామండి. అందరికీ ఎంతో ఇష్టమైన మైసూర్ పాకం మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. మైసూర్ పాకం చాలా ఈజీగా చేసుకోవడానికి ముందుగా మనం ఒక కప్పు శనగపిండిని తీసుకొని ఇలా జల్లించుకొని సైడ్కి ఉంచుకోవాలండి. తర్వాత అదే కప్పులోకి సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే వాడాలండి. హాఫ్ కప్పు తీసుకోవాలి. పావు కప్పు నెయ్యి కూడా కప్పు నిండుగా 2 కలుపుకొని తీసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని సైడ్ పెట్టుకోవాలి. తర్వాత ముందుగా మనం జల్లించుకున్న శనగపిండిలో మనం తీసుకున్న ఆయిల్ ఘీ కలిపిన గిన్నెలో నుంచి సగం పోసుకొని శనగపిండిని మనం ఈ విధంగా బ్యాటరు స్మూత్గా కలుపుకోవాలండి. ఉండలు అస్సలు ఉండకూడదండి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని మనం పక్కన ఉంచుకొని తర్వాత మనం పాకం తయారైన తర్వాత ఒక ప్లేట్లో పోసుకోవాలి కదండి. అందుకు ఒక ప్లేట్ తీసుకొని స్టీల్ది కానీ ఫైబర్ తీసుకున్నానండి నేనైతే. తీసుకొని కొద్దిగా నెయ్యి కానీ ఘీ కానీ అప్లై చేసి ఇలా శనగపిండిని డస్ట్ చేసుకుంటే మనకి మైసూర్ పాకం ఈజీగా ముక్కలుగా వచ్చేస్తుందండి. దీన్ని కూడా మనం ఒక సైడ్కి పెట్టుకొని గ్యాస్ వెలిగించుకొని ప్యాన్ కూడా పెట్టుకోవాలండి. తర్వాత పిండి మనం తీసుకున్న కప్పుతోనే షుగర్ని కూడా అంటే పంచదార తీసుకోవాలండి. పావు కప్పు వాటర్ తీసుకొని పాకం వచ్చేలా మనం మిక్స్ చేయాలి. ఈ పాకం అండి మనం 2 ఫింగర్స్ మధ్యలో స్టిక్ లాగా రావాలండి. ఇదే కరెక్ట్ పాకం అండి. ఇది చూసుకొని మనం కలుపుకున్న బ్యాటర్ని ప్యాన్లోకి పంచదార పాకంలోకి పోసుకొని మిక్స్ చేసుకోవాలండి. తర్వాత ఇలా బుడగలు వచ్చినప్పుడు మాత్రమే మనం ఘీను నెయ్యి ఇంకా సగం ఉంది కదండి తీసుకున్న క్వాంటిటీలో అది కూడా పోసుకొని పిండి మొత్తం కలపాలండి. ఇలాగే ఈ నెయ్యి మొత్తం ఆ బ్యాటర్లో కలిసే విధంగా లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం మిక్స్ చేస్తూ ఉండాలండి. చూసారుగా ఇలా మనం మిక్స్ చేస్తుండగా పాకం దగ్గర పడుతూ ఉంటుందండి. ఇలా ప్యాన్కిను పాకానికి అంటుకోకుండా ఇలా ఒక సైడ్కి వచ్చేస్తుందండి. అలా వచ్చేదాకా మనం మిక్స్ చేస్తూనే ఉండాలండి. తర్వాత మనం గ్రీస్ చేసుకున్న ప్లేట్ తీసుకొని ఈ పాకం మొత్తం పోసుకోనండి ఇలా మైసూర్ పాకం వచ్చే షేపు చేసుకోవాలండి. ఇలా స్పూన్కి నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని మైసూర్ పాకం షేప్ వచ్చే విధంగా ప్రెస్ చేశానండి. ఇలా మనం ఒక 15 మినిట్స్ చల్లారనివ్వాలండి. తర్వాత ఒక నైఫ్ తీసుకొని మనం కావాల్సిన షేప్లో కట్ చేసుకోవాలండి. ఇలా చూసారుగా ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మనం ఎంతో స్మూతీ టెక్చర్ వచ్చింది చూడండి. చాలా బాగుందండి. ఇలా ఈజీగా మనం పాకం పట్టుకొని మైసూర్ పాకాన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. చూసారుగా ఎంత స్మూత్గా ఉందో. ఈ మైసూర్ పాకం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. చూడండి ఎంత స్మూత్గా ఉందో. ఇలా ఒక కప్పుతోనే ఇంత మైసూర్ పాకం వచ్చిందండి. తర్వాత ఒక ప్లేట్లో మనం పీసెస్ని తీసుకొని సర్వ్ చేసుకోవాలండి. చూసారుగా ఎంత ఈజీగా ఇరిగిపోయిందో.
ఎవరు చేసినా కుదిరిద్దండి. ఇదే ప్రాసెస్ తయారు చేయండి, బాగానే కుదిరిద్దండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా తయారు చేసి కామెంట్స్ పెట్టండి. ఓకేనా? బాయ్ అండి. బయట అమ్మే మైసూర్ పాకంలో డాల్డా వేసి చేస్తారండి. అలా కాకుండా మనం ఇంట్లోనే పావు వంతు నెయ్యి మాత్రమే వేసుకొని హాఫ్ వంతు ఆయిల్ వేసుకున్నామండి. చాలా బాగుంటుంది టెక్చర్. అప్పుడప్పుడు ట్రై చేయండి.